దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు చాలా జ్ఞానము కలిగిన వాడు, దేవుడు చాలా యోగ్యమైన దేవుడు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. చూడండి, దేవుడు ఎంత తెలివిగా అడుగులు వేస్తాడో. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితానికి ఈ మాటలు చాలా అవసరమైనవి. దేవుని యొక్క వాక్యములో రాయబడింది ఏంటంటే, దేవుని గురించి చెబుతూ దేవుడు తనను తాను ఎలా సంఘానికి, ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడంటే, ఆయన ఒక గొప్ప వ్యవసాయదారుడు అన్నట్లుగా చెప్పుకున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసయ్య చెబుతాడు, నా తండ్రి వ్యవసాయదారుడు. చెప్పండి, నా తండ్రి వ్యవసాయకుడు. బా, హల్లెలూయా. ఓ పాట ఉంది కదా, ఏదో పాట. ఏం పాట అది? ఏం పాట? హల్లెలూయా. నా పరకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లి నన్ను అంటుకట్టి స్థిరపరచావా. ఏం చేశాడట? పడయ్యలా స్థిరపరిచాడు. ఆయన గూర్చి ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేశానంటే, ఆయన గొప్ప వ్యవసాయకుడు. ఆయనకు వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. ఆయన ఎక్కడ చేస్తాడు వ్యవసాయం అంటే, ఆయన సంఘములో చేస్తాడు. ఆయన సంఘము ఆయనకు ఒక పొలం లాంటిది. ఆయన తోటలో మొక్కలం మనం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకని ఆయనకు తెలుసు ఏ మొక్కను ఏ తోటలో వెయ్యాలో, ఏ మొక్కను ఏ భూమి మీద నాటాలో, ఏ మొక్కను ఏ నేలలో నాటితే అది ఫలిస్తుందో ఆయనకు తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. ఈ భూమి మీద ఈ సంఘంలో నాటబడ్డావంటే నీవు ఇక్కడైతే ఫలిస్తావు అనేది ఆ వ్యవసాయకుని యొక్క ఆలోచన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిన్నెక్కడ నాటాలో ఆయనకి తెలుసు, నిన్నెక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 15వ అధ్యాయము యోహాను సువార్తలో 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇది క్రీస్తు ప్రభు చెబుతున్న మాట. నా తండ్రి వ్యవసాయకుడు. అదుగో నా తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన మంచి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను, ఇదిగో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడట. దేవుని స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఆయనలోనే తీగలు ఉంటాయి. ఇక్కడ ఆయనలో తీగలే. ఆ తోటలో ఆ తీగల్లోనట కొన్నట ఫలించడం లేదట. ఎక్కడంటూ కట్టబడ్డాయి ఆ తీగలంటే ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టబడ్డాయి. ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టబడ్డాయి. కానీ ఆ ద్రాక్షావల్లిలో సారము, ఆ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి బలము, ఆ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి ఫలము ఈ తీగలకు రాటలే. అందుకోసమే ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంటేనట, తీసి పారవేయు. ఎందుకు తీస్తాడో చెబుతున్నాడు. ఆయన ఎందుకు ఆ పనికి రాని తీగను తీస్తున్నాడో కొంచెం డెప్త్గా లోపలికి వెళ్దాం. ఎందుకు పనికి రాని తీగను తీస్తున్నాడు ఆయన? ఉంచవచ్చు కదా, ఏదో ఒక రోజున ఆ తీగ ఫలింపే చేసేటట్టుగా చేయొచ్చు కదా. కానట ఆ ఫలింపని తీగను తీసేస్తాడు. దేనికి తీస్తున్నాడు చూడండి, చదువు. ఫలించు ప్రతి తీగె ఏంటట? ఫలించు ప్రతి తీగె ఏమిటట? మిగిలిన తీగలోనే చూసారా,
మిగిలిన తీగలను చూసారా ఈ ద్రాక్షవల్లికి? ఈ మిగిలిన తీగలు అవన్నీ ఫలించాలంటే, అవన్నీ కూడా మంచి కాయలు కాయాలంటే, ఫలించే ప్రతి తీగ ఫలించాలంటే, అవి మరి ఎక్కువగా ఫలించాలంటే ఈ ఫలించిన తీగలో ఆ ద్రాక్షవల్లి ఉండకూడదు. అది సంగతి. ఎందుకు ఆ ద్రాక్షవల్లికున్న తీగలను కట్ చేస్తున్నాడు, ఫలించనంటే? ఇంకా పక్కన కొన్ని ఉన్నాయి. ఆ ప్రక్క ఉన్న తీగలు ఎక్కువగా ఫలించాలంటే ఈ ఫలించిన తీగ కట్ చేయబడాలి. ఒకవేళ కత్తిరించకుండా ఉంటే ఈ మిగిలిన తీగలన్నిటినీ అవి పాడు చేసే అవకాశం ఉంటుంది. అందుకని యజమానుడు ఏం చేస్తారంటే, ఈ ఒక్క తీగ గురించి ఈ మిగిలిన తీగలన్నీ ఆడపాడు చేద్దాం, ఈ మిగిలిన తీగలన్నీ నాశనం అవుతాయేమో, ఈ మిగిలిన తీగలన్నీ పాడైపోతాయేమో అని వ్యవసాయకుడు ఆలోచించి ఆ ఫలించిన తీగను గమనించి కత్తెర మధ్యలో పెట్టి టక్మని కట్ చేసి బయటపడేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రక్కన ఉన్న ఆ తీగలు మరి ఎక్కువగా ఫలించాలని, మరి ఎక్కువగా ఆ తీగలు ఫలించాలంటే ఈ ఫలించిన తీగలను ఖచ్చితంగా కత్తిరించాల్సిందే. ఆయన సంఘంలో కూడా దేవుడు ఎప్పుడు అదే చేస్తాడు. ఆయన పరిచర్యలో కూడా దేవుడు అదే చేస్తాడు. ఆయన సంఘములో ఆయన ఒక ద్రాక్షవల్లిగా ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆ ద్రాక్షవల్లికి మనందరము తీగలం, మనం ఫలించాలని ఆయన ఆశ. కానీ కొన్ని తీగలు సంఘములు ఏమవుతున్నాయంటే ఫలించటం లేదట. ఫలించిన ప్రతి తీగను ఆయన ఎందుకు కత్తిరిస్తాడంటేనట, మిగిలిన సంఘములో ఉన్న వ్యక్తులు ఫలించకుండా ఈ తీగలు అడ్డుపడతాయి, ఈ వ్యక్తులు అడ్డుపడతారు, ఈ కుటుంబాలు అడ్డు కలుగుతారు, ఈ వ్యక్తులు అడ్డు తగులుతారు అనే ఉద్దేశంతో ఫలించని తీగలను ఆయన కత్తిరిస్తాడు.